తెలంగాణ మూమెంట్లో ఒక 20 సంవత్సరాలు తిండి లేకుండా తెలుపు లేకుండా ఇంతగానం మేము తిరిగాము చేశాము. గవర్నమెంట్ మన తెలంగాణ వస్తే మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మనం అందరం బాగుతామని చెప్పేసి మేము ఎంతో ఆశతోటి ఉద్యోగం చేస్తూ ఉంటే 121 సార్లు నేను కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు అపార్ట్మెంట్ అడిగితే అపార్ట్మెంట్ ఇవ్వలేదు సార్. మాకెందుకంటే టెన్షన్ తోటి నేను దగ్గర నాకు సినిమా టాకీస్ ఉండే, నాకు బిజినెస్లు ఉండే. ఆ టైంలో మేము ఎంత దగ్గర 50 కోట్ల రూపాయలు నేను నష్టం చేసి ఇవాళ మేము చూస్తూ ఉంటే మాకు తిండి దీనికి అన్ని ఇళ్ళు కానీ ఫ్లాట్లు కానీ అన్ని నలుగురు పిల్లలకు ఉద్యోగాలు లేవు, ఏం లేదు. నేను ఎన్నోసార్లు కానీ ఇప్పుడు గవర్నమెంట్కి ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేశాను. నాకు 10 సంవత్సరాల నుంచి కిడ్నీ ఫెయిల్ అయినాయి. మరి ఇది ఎందుకంటే నేను నిమ్స్లో అప్లై చేశాము. అప్లై చేస్తే నిమ్స్లో నేను అప్లై చేశాము కిడ్నీ మార్పిడి కోసం. దగ్గర నేను 10 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉన్నాను సార్. నేను అప్లై చేయండి అది అంటే నేను అప్లై చేశాను. 2 సంవత్సరాలు అయింది, అది వెయిట్ చేశాను. ఎందుకంటే నేను సీఎం గారికి కూడా ఎన్నోసార్లు నేను రిప్రజెంట్ చేశాము. ఇట్లా ఉంది పరిస్థితి అంటే ఎవరు అపాయింట్మెంట్ ఇవ్వరు. అంటే మేము తెలంగాణ కోసం పనిచేసింది మేము తప్ప. ఎందుకంటే మేము ఇవాళ మేము బతకాలంటే ఇవాళ ఏదో రాజాగా బతికేవాళ్ళం. ఎందుకంటే మనకు అందరికి ప్రజలకు ఇది బాగుపడతారని చెప్పి ఆ ఉద్దేశంతో పని చేస్తూ ఉంటే ఈరోజు మా పరిస్థితి ఇలా అయింది. ఈ గవర్నమెంట్ ఎందుకంటే వీళ్ళ కోసం మేము తెలంగాణ సాధించింది, వీళ్ళ కోసమే అన్ని పోరాడి మేము రోడ్ల మీదకి వచ్చాము. వీళ్ళ కోసమేనా మేము చేసింది. ఎందుకంటే వీళ్ళు నాకు కిడ్నీ మార్పిడి కోసము మాకు సాయం చేయాలని చెప్పి కోరుతున్నాం సార్. 95 నుంచి తిరుగుతూ ఉంటే